గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు నేను చెప్పేదేమన్నా వింటున్నావా? వాకిట్లో కళకళలాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకిల్లాడుతూ లోపలికి వస్తుందట. ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పని లేదా నీకు? అసలు ఇప్పుడు నేనేమన్నాను? ఏదో మాట వరుసగా చెప్తున్నాను. వెనకటి కొత్తగా పెళ్ళైన పెళ్ళావా వాల్జడేసుకో అంటే నాకు రాదు, నువ్వే వేసి పెట్టు మగడా అందట. డబ్బా కాస్త నోరు మూస్తావా? ఆ పని నువ్వే చేసుకో. అమ్మ జ్యోతి, ఓసారి ట్రావే పాలు తీసుకెళ్దు గాని. అన్ని పనులు నేనే చేయాలా? ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుగా. దానికి ఏం చేత అవుతుంది? నా తల్లివి కదూ, రామ్మా తొందరగా. సర్లే. ఓయ్, మధ్యలో ముగ్గులు అలా వదిలేయకూడదు, కొద్దిగానే ఉంది, చుక్కలు కలిపి. సర్లే, నువ్వు వెళ్ళు. మరదల పిల్ల, ముగ్గులు ప్రమాణంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? నాకు భలే సంతోషంగా ఉంది. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలే. పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయే. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి పెట్టాలి. సైలెన్స్. నోరు తిరండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తాడు. అసలే చెక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్, ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రే, చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్ గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా. వాళ్ళ సంగతి చూసుకో. ఏమండి రాంబాబు గారు? ఏంటో గారు గీరని మర్యాద మొదలెట్టావు? మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు, మేం వేయించుకునేవాళ్ళం. కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, న్యాయం అన్నది అందరికీ ఓటే కదా? అవును. ఏం లేదు, మీకు 2 మరదలు ఉన్నారు. ఒక ఆవిడ పొద్దున్నే టిఫిన్ పట్టుకొస్తుంది, 2వ ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది. మీరు టిఫిన్లు, భోజనాలు, గోరుముద్దలు, సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు. మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే, మీరిద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు. మీకేం వేయించాలండి? ఏమేయించాలా? మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను, జాగ్రత్త అనుకున్నా. సర్వే జనా సుఖినో భవంతు.
మీద చేయి చేసుకుంటారా నువ్వు? సర్వే జన సుఖినో భవంతు. దొక్క చీరేస్తానే అనుకున్నావు. జానకి, రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు. ఎవరి కోసం? సగం దేవుడి కోసం, సగం నా కోసం. అలా ఎందుకు? మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా. పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే. దేవుడు ఏది అడగడు, మనమే అర్థం చేసుకోవాలి. అడగకుండా అర్థం చేసుకుంటే అదొక్కోసారి అపార్థం కావచ్చు. అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు. ఇంతవరకు నోరు మెదపలేదు. దేవుడికి భయం ఏమిటి? సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఆడించేస్తాడు. జానకే, ఎక్కడ మరదల పిల్ల ఎక్కడ? ఏం కొంప మునిగిందని అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? అంటే గొంతు చూసుకుని నడుస్తున్నాను నీకోసం. నానా ఇదే నానా అదే ఎంత కష్టపడి గోరింటా తీసుకొస్తే గొంతు చూసుకుని గొంతు 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 గొంతు. సర్లే, అలాగే అక్కడ పెట్టి వెళ్ళు. ఇక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టాను నేను తీసుకొచ్చింది. పళ్ళు ఆలకూడదు అనుకున్నావు. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. పుస్తకం బోడి పుస్తకం బావగారిని నానా కష్టాలు పడి నీకోసం గోరింటా తీసుకొస్తే పుస్తకం బోడి పుస్తకం. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈ గోరింటాకు మెత్తగా రుబ్బు. ఏది గారెల కోసం పప్పు రుబ్బుతారే, పప్పు అంత మెత్తగా రుబ్బు. రాత్రికి పెట్టుకో. తెల్లారడం ఏంటి, అయ్యగారికి కళ్ళు తిరగడం ఏంటి, ఎర్రగా పడి నీ చేతులు చుట్టం ఏంటి? పెట్టుకొస్తా అనవే, పెట్టుకొస్తా పెట్టుకో. ఇదిగో మర్చిపోయినాయి, మొత్తం నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య కూడా ఇవ్వద్దు. ఆ మరదల పిల్ల లేదు, కొట్టి పిల్ల, దానికి అసలు ఇవ్వద్దు. మొత్తం నువ్వే కాళ్ళకి చేతులకు ముఖాన్ని మొత్తం పెట్టుకోవాలి. మొత్తం పడిపోవాలా? ఓయ్ ఎవరదే? నేనే బావా. ఓ నువ్వా మరదల పిల్ల? ఏంటి రాత్రి గోరింటా పెట్టావా? పెట్టాను బావా. బాగా పండిందా? బ్రహ్మాండంగా పండింది. అండకేం చేస్తే ఇచ్చింది ఎవరా? బావనే ప్రేమతో ఇచ్చాను. అవును మరి. ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను. తలుపు తీసి కళ్ళు తెరవంగానే ఎర్రగా పడి నీ చేతులు కనపడాలి. రా బావా, రమ్మంటుంటే. వస్తున్నా, కాసుకో. ఇదిగో మరదల పిల్ల, తలుపులు తీస్తున్నాను. ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు. ఆహా ఆహా, బా ఎంత బాగున్నాయి నీ చేతులు, ఎంత బాగా పడి. నువ్వంటే? అవును నేనే. మరి మీ అక్కయ్య ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది. మరి ఇచ్చిన గోరింటాకు మీ అక్కయ్య పెట్టుకోలేదా? అంతా నువ్వే పెట్టుకున్నావు. గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచ్చే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దాని చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు గట్టున చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీలా, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరుముక్కు నువ్వు? ఆలస్యమైందే, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇవిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి, తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది. లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటా చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. లేటు మురళీకృష్ణ గారు అబ్బాయి లీలాకృష్ణ. ఆగండి ఆగండి. లీలాకృష్ణ అనబడే ఈ తుచ్చుడు, నీచుడు, చండాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లరి చేసినందున వీడికి 500 రూపాయలు జరిమానా విధించడమైనది. అంతే కదా?
నువ్వేమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 ఎత్తే బాగుంటదేమో అంటావు, అంతే కదా? నీ మాట ఎందుకు కాదనాలే, ఇదిగో 600. అవును, నా ఆస్తి అంతా ఇలా జరిమానాల రూపంలో తినేయటానికేనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది? ఇక మీదట నువ్వు వెధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన నీ పాపిష్ట డబ్బి పంచాయతీ ముట్టుకోదు. ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేశశుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి అంతేకాదు, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. దేనికి? నువ్వు పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి. అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు. గురువు గారు, పెళ్ళంటే అర్థమైంది, పెటాకులు అంటే అర్థం ఏమిటండి? పెటాకులు అంటే ఆ. పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట. అర్థమైందా? ఇది చాలా అన్యాయం. ఊరికే అరవకు, ఇది పెద్దలందరూ కలిసి చేసిన నిర్ణయం. ఓహో అలాగా, అయితేనే పెళ్లి చేసుకు తీరాలి, అంతే కదా? పదండి. ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు కదా, దిక్కు దివాణా లేని కొంపైపోయింది. చీ. ఏంటే గారు? నా కళ్ళజోడు ఏమన్నా చూసావా? కళ్ళజోడు నాకెందుకే గారు? నెట్టేసి కొట్టుకోవడానికి. చూసావని అడిగితే అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి అరుపులో? నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి తాతయ్య, ఏమిటి గొడవ? గొడవ కాదురా, పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? కళ్ళజోడు కావాలి, కాఫీ కావాలరా? ఇదిగో కళ్ళజోడు నీ జేబులోనే ఉంది. ఈ కాఫీ అంటావా? కాసేపట్లో జానకి వస్తుంది, కమ్మడి కాఫీ ఇస్తుంది. జానకి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? జానకి మన ఇంట్లో పని పిల్ల టెన్షన్గా వేళకొచ్చి కాఫీ కాసి ఇవ్వడానికి. అసలు ఇదంతా నా కర్మలేరా? మీ అమ్మ నాన్న గారిని బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి ఘాటి కట్టేసి ఉండేవాళ్ళు. ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు. ఒరే బాబు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా? చెప్పరా బాబు. నేను అనుకో. ఎవరా పిల్ల? నేను ప్రేమిస్తే సరిపోయింది, అవతల అమ్మాయి ప్రేమించొద్దా? నీకేం తక్కువ. ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను. చెప్పరా బాబు, చెప్పు. జానకి. అమ్మ పడవా, నాకు తెలుసు. నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను. ఆ ప్రపంచ కర్రాయిల పట్ట. అలాగే దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరీను? భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం. మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు. ఏం లేదండి, మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు. ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడాను. అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి. ఎవరింటికి వచ్చావు? ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు? బాలేవారండి మీరు, మీ ఇంటికే మీ పిల్లనే. ఏయ్ పిచ్చి కృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా? చూడండి, నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు. నోర్మై, ఈ ఇంటికొచ్చి పిల్లని అడగడానికి ఎంత ధైర్యం రా మీకు? నా పిల్లలు జాతి రత్నాలు రా. నీలాంటి గులకరాళ్ళకిచ్చి పెళ్లి చేసే నికృష్టుని కాదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించలే. పో బయటికి. నేను గులకరాయినా? గులకరాయి? సరేనండి, మీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప మొగుని తీసుకొస్తారేమో చూస్తాను. ఏమిట్రా నువ్వు చూసేది? ఆ? రారా, సమయానికి వచ్చా. ఏమిటి మావయ్య? ఏం లేదు. ఏమిట్రా నువ్వు కూశావు? నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు. ఇలా చూడు, ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.